అజయ్కి వీసా పేపర్స్ వచ్చాయి. 3 డేస్లో స్టాంపింగ్కి వెళ్ళాలి. ఇంత జరిగాక మా నాన్న మన పెళ్లి ఒప్పుకోరు. నేను ఈ స్థానంలో ఇంకెవరిని ఊహించుకోలేను. అలా నిన్ను లేకపోతే నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను. అంతకంటే నేనేం చేయలేను అజయ్. నా జీవితంలో ప్రతిదీ ఇంతే. నేనేది కావాలనుకుంటే అది నాకు దొరకదు. సారీ మాధవి, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. నా కోసం ఎదురు చూడకు. అనవసరంగా నీ జీవితం నాశనం అయిపోద్ది. వెళ్ళిపో మాధవి. నాకు చాలా భయంగా ఉంది బాబు. ఇందాక ఫోన్ కాల్ వచ్చింది. నేనే ఒప్పుకోకపోతే మిమ్మల్ని చంపేస్తారంట. ఎవడు ఫోన్ చేసింది? ఏమో తెలీదు. ఇట్ వాజ్ అ బ్లాంక్ కాల్. ఎనీహౌ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. వాడిని జాగ్రత్తగా చూసుకో. రే అజయ్, బాధపడకరా, ఏదో ఒకటి చేద్దాంలే. లైట్ తీసుకో. ఏంటి నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. ఏం జన్మరా నీది? నిన్నెందుకురా నేను భరించాలి? నువ్వు నా తమ్ముడివా లేక నా బావమరిదివా? అంతా నాశనం చేసావు. నేను అమెరికా వెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? 3 సంవత్సరాల నుంచి ఆ 2 లక్షలు కట్టడం కోసం ఎన్నో రోజులు టీ బంతో గడిపానురా. రే పైగా నువ్వు చెల్లి చెల్లి అని పిలుస్తావే ఆ మాధవితో నాకు జరిగే పెళ్లి కూడా అమెరికాతోనే ముడిపడి ఉందిరా. రే చిన్నప్పుడే అమ్మ నన్నపై దిక్కులో నడువైతే అందరు నిన్ను చెడుపురుగులో చూస్తుంటే అయ్యో పాపం నీతో ఫ్రెండ్షిప్ చేశాను రా. అప్పటి నుంచి నిన్ను భరిస్తూనే ఉన్నాను రా. అరే అజయ్, వాళ్ళు తరివేస్తే ఇక్కడికి వచ్చావు. వద్దురా వద్దురా అంటే గొడవన్నావు, వద్దురా వద్దురా అంటే అప్పన్నావు, వద్దురా వద్దురా అంటే దొంగతనం అన్నావు. రే ఆ దొంగతనం మనం చేయలేదని లోకానికి తెలియదురా, కానీ మనకి తెలుసు కదరా. అది మర్చిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయని, సిమ్రన్ నా ఫ్రెండ్ అని, అసలు ఏం సరిగినట్టు ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా. రే అయినా నువ్వు ఎలా పోతే మాకేంటి? నీతో పాటు మేమందరం అనుభవించాలా? రే తాడు బొంగర్లు నడువి నీకెందుకురా ప్రేమ తొక్క అని కమిట్మెంట్స్? దాని జీవితాన్ని నాశనం చేయడానికి. అయినా నీకు అసలు ఎవరి ఫీలింగ్స్ బాధలు అనవసరం. నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అంతే. నువ్వెప్పుడు అంటుంటావే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతారని. అది కరెక్ట్ కాదురా. నువ్వు అందరినీ ముంచేస్తావు. అయినా నీతో మాటలు అనవసరం. చెయ్యి, నీకెంత చెప్పినా అర్థం కాదురా. నీకు జాబు కెరియరు వీటి వాల్యూ ఏం తెలుసురా? వెళ్ళరా బాబు, నీకు నీ ఫ్రెండ్షిప్ కో దండం. నిజంగా వాటి వాల్యూ అంటే నాకు తెలియదురా. కానీ నన్ను కొట్టి ఇంత బాధపడుతున్నావు అంటే అవి చాలా వాల్యుబులే ఉంటాయి. ఒరే నన్ను ఇన్ని రోజులు భరించావు కదా, ఇంకొక 2 రోజులు నన్ను భరించరా. ఈ 2 రోజులు నేనేం చేసినా నువ్వు నన్ను ఆపకు. నిన్ను బయటికి తీసుకెళ్తున్నాను. నేనేం చేస్తానో నాకు తెలియదు, కానీ నువ్వు చెన్నై స్టాంపింగ్కి వెళ్తున్నావు అంతే. రే నువ్వు నన్ను కొట్టావను, నన్ను ఎన్ని మాట్లాడినావో నాకు బాధగా లేదురా. కానీ నన్ను దిక్కులేడు వాడు అన్నావు కదరా. ఇన్ని రోజులు మీరు నాకు ఉన్నారు, మీరంతా నా వాళ్ళనుకున్నాను. కానీ ఈరోజు నా ఒంటరితో నన్ను బాగా గుర్తు చేసేవారా. సోనూ సెట్తో డీల్ అన్నా, సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎదురెళ్ళటం అన్నా 2 ఒక్కటే. పైగా నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నీ గురించి తెలుసుకొని పుస్తకం రాసేంత టైం నా దగ్గర లేదు. నీకు కావాల్సింది డబ్బు. బయటికి తీసుకెళ్ళు, చెరుకో 10 పని చేసుకుందాం. మిమ్మల్ని బయటికి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది, పైగా రిస్క్. అంత అన్అఫిషియల్గా మేనేజ్ చేయాలి. ఏ చేత కాదా? సోనూ సైట్ హైదరాబాద్ కా బాద్షా. హలో, कितने बार बोला समझ में नहीं आ रहा क्या? 3 రోజుల్లో వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టు ముందే వేసేస్తా. సార్ వాళ్ళు తీయలేదు. చిలో మత్ రఖ ఫోన్. హలో మాధవి, బాబుని అజయ్ని కోర్టు దగ్గర చంపేస్తారంట. ఎవరు? మళ్ళీ అదే బ్లాంక్ కాల్. అసలు ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఏమో తెలీదు. నాకైతే చాలా భయంగా ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు బేబీ. ఎవరు? బాబు అజయ్. డబ్బులు మేడం మీద ఉన్నాయా? లేవు, మెడ్రాస్లో ఉన్నాయి. మెడ్రాస్ టికెట్స్ ఏంట్రా డ్రామాలా? నేనెవరో తెలుసా? తెలుసు. నీ పేరు సోనూ సేట్, హైదరాబాద్ కా బాద్షా. అలా అని చెప్పి మద్రాస్ నీ దగ్గరికి రాదు కదా. మనమే తన దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మొత్తం సెటిల్ చేసుకుందాం. మిమ్మల్ని తీసుకురావడానికి ఎంత రిస్క్ చేశానో తెలుసా? అది నీ హెడేక్.
తీరా అక్కడికి వెళ్ళాక డబ్బు లేకపోతే నీకు కావాల్సింది డబ్బులా సమాధానాలా? ఎలా టికెట్ల పని ఏదో చూడు, అసలే సీజన్ త్వరకో. మద్రాసులో డబ్బులు ఇస్తాడట. రే మీరు ఇక్కడే ఉండండి, అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఓకే రేయ్ మళ్ళీ ఎక్కడికి వస్తున్నారా చీఫ్ ఫెలోస్? ఏదో బుద్ధిమంతులను రూమ్ అద్దెకిస్తే దొంగ మేము చెప్పామరా బుద్ధిమంతులు అని? ఇప్పుడున్న దానికన్నా పెద్ద కేసు పొడిచి చంపేస్తాను. కెలక్కు కాలిపోయి ఉన్నాను. అరే అజయ్, మన అర్జున్కి మద్రాసు బయలుదేరాలి, పద. రే బాబు సారీరా. నువ్వెందుకురా నాకు సారీ చెప్తున్నావు? నేనే నీకు చెప్పాలి. నేను చాలా బాధ పెట్టాను రా. అయినా మన ఇద్దరి మధ్య నేను ఆడే పరిస్థితి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదురా. లేకపోతే నేను నా హద్దులో ఉండేవాడిని. అరే నువ్వు నాకెవ్వరు లేని టైంలో పరిచయం అయ్యావురా. అప్పటి నుంచి నేను ఒక హక్కులా ఫీల్ అయ్యాను. నన్ను అభిమానించే మనుషులంటే నాకు పిచ్చిరా. నాకేం జరిగినా పర్లేదు, నేను తట్టుకోగలుగుతాను. కానీ నా నచ్చిన వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం బాధపడుతున్నారన్నా, ఆనందంగా లేరన్నా, నేను తట్టుకోలేనురా. రే ఆ రోజు పార్టీలో గొడవపడింది మన బేబీ నోడేదో అన్నాడనరా. అప్పు చేసింది మన సుబ్బుగాడు ఎక్కడ చచ్చిపోతాడో అనరా. దొంగతనం చేసింది ఆ లడ్డుగాడు మనందరినీ ఎక్కడ చంపేస్తాడో అనరా. చివరికి జైల్లో కూడా అలా ఉన్నది వాళ్ళ నుంచి మనకి ఏ ఇబ్బంది రాకూడదనేరా. నిజమేరా, నువ్వు అన్నది నిజమే. నేను నీ తమ్ముడినో కాదు, బామ్మర్దినో కాదు, నాకంటూ ఏ రక్త సంబంధం లేదురా. కనీసం నన్ను మనిషిగా చూసే చుట్టాలు కూడా లేరురా. నాకన్నీ నువ్వేరా. నువ్వు అరే బాబు చచ్చిపోరంటే ఒక్క క్షణం కూడా ఎందుకు రాను కూడా అడగకుండా చచ్చిపోతారా. నువ్వంటే నాకంతా పిచ్చిరా. అలాంటిది నువ్వు నన్ను ఇంత అసహించుకుంటావు తెలిసినప్పటి నుంచి నాకు ఏడవాలి ఉందిరా. కానీ ఏడిస్తే బాధ ఎక్కడ తగ్గిపోద్దా అని నేను ఫ్లైట్ ఎక్కించిన తర్వాతే తను తీరు ఏడుద్దాం అనుకున్నాను రా. రై ఆ పోలీసులు నన్ను ఎంత చేస్తారని, ఆ గుండా నన్ను చంపేస్తారని నాకేం భయం లేదురా. కానీ మన ఇద్దరి మధ్యన జీవితంలో ఎప్పుడు రాని పరిస్థితి వచ్చినందుకు బాధపడుతున్నాను రా. పెట్టుకోలేకపోతున్నాను రా. నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను ముంచేస్తాను అన్నావు కదరా. నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నా జీవితంలో మొదటిసారిగా చివరిసారిగా ఎప్పుడు వాడిని మాట నీకోసం వాడతాను రా. చనిపోయిన మా అమ్మ మీద చెప్తున్నాను రా. నీ జీవితం నాకే ఉద్దేశం లేదురా. ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెప్తానో తెలుసా? భవిష్యత్తుతో మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు దొరకపోవచ్చు. నేను ఇంతున్నప్పుడు మా అమ్మ నాన్న నా కళ్ళ మీద చచ్చిపోతూ ఉంటే నేను ఏడుస్తూ చూడటం తప్ప ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను నీకోసం ఏమైనా చేయగలను, చేస్తాను. నిన్ను ఎలాగైనా అమెరికా ఫ్లైట్ ఎక్కించేసిన తర్వాత నేనేమైపోయినా పర్లేదు. నేను రావడం వల్లే నీకు ఇంత నష్టం జరుగుతుంది అనుకుంటే నేను అసలు హైదరాబాద్ వచ్చేవాడిని కాదు. సారీ రాజే. బాబు కొట్టే దగ్గర నుంచి నీ మొహం చూడాలంటే సిగ్గుగా ఉందిరా. నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయారా. అలాంటిది నేను ఎలా దూరం చేసుకుంటాను రా. ఇప్పుడు చెప్తాను రా బాబు, అమ్మాయి అయినా అమెరికా అయినా నీ తర్వాతేరా, అంతా నీ తర్వాతేరా. రే మనకి ఎక్కువ టైం లేదురా, పద. రే పదరా. రే బాబు మిమ్మల్ని వదిలి వెళ్ళను రా. రే బాబు వెళ్ళను రా, ప్లీజ్ రా. నా జీవితంలో మొదటిసారి ఆలోచన తీసుకుని నిర్ణయం రా ఇది. నువ్వు తిట్టావనో కొట్టావనో కోపంతో కాదు. రే బాబు ప్లీజ్ మాట వినరా, నేను వెళ్ళను రా అమెరికా, ప్లీజ్ బాబు. బాబు ప్లీజ్ బాబు. ఎక్కువ చేయకండి. ఇన్ని అమెరికా పంపించిన నా బాధ్యత తెలుసా? రే ఎక్కడ ఎక్కడ వీసా పేపర్లు? నా మాట వినరా బాబు, వద్దురా రే బాబు ప్లీజ్. అందరం కలిసి చేసేయండి రా. చూడు కిరణ్ నువ్వేంట్రా? రేయ్ మీకేం కాలేదు కదా? ఏంట్రా ఇదంతా? చాలా పెద్ద తప్పు జరిగిందిరా. అవునరా, ఆ రోజు మీరు దొంగతనానికి బయలుదేరిన తర్వాత సుబ్బు, అరే సుబ్బు, ఎవరు
ఎవరా నువ్వు? రేయ్, ఫ్రెండ్ని బతికించుకోవడం ఎంత ముఖ్యమో వాడిని సరిగ్గా రూముకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. రేయ్, లోన్కి వెళ్ళారా? జాగ్రత్త, 5:30కి వాళ్ళ ప్లాన్. జస్ట్ 2 minutes ముందు అంతా జరిగిపోవాలి. ఓకే, ఏరా, బయటికి రాలేదా మనోళ్ళు? ప్లీజ్ రా, భక్తు జీవితం లాస్ట్ क्या रे, बाहर है क्या? వెంటనే పోలీస్కు ప్రెస్కు ఇన్ఫర్మేషన్ దేదో. స్పాట్లో దొరికిపోవాలి వాళ్ళు. మన మీద అస్సలు డౌట్ రాకూడదు. ఓకే, ప్లీజ్ రా, నీకు దండం పెడతారా, వాళ్ళిద్దరికి ఏం తెలియదురా, అమాయకులురా. నయీంకి సానుభూతి తెలియదురా. నేను చాలా ట్రై చేశాను రా, అని అప్పుడు నా వల్ల కాలేదు. సారీ రా. సారీరా, అనవసరంగా నీ మీద డౌట్ పడ్డాం. మరి అన్నయ్య? మీరందరూ నన్ను క్షమించాలి. మా హాస్పిటల్లో జరిగిన పొరపాటు వల్ల ఆ రోజు మీ ఫ్రెండ్ బదులు నయీం అనే పెద్ద క్రిమినల్ తీసుకెళ్ళిపోయారు. సరిగ్గా మీ ఫ్రెండ్ని డిశ్చార్జ్ చేసే టైంకే నయీంని వార్డ్స్కి షిఫ్ట్ చేస్తూ రిపోర్ట్స్ చెక్ చేయమని నా దగ్గరికి తీసుకొచ్చారు. మీరు నా రూమ్లోకి ఎంటర్ అయ్యే టైంకి బయటికి వచ్చిన మా స్టాఫ్ నయీంకి బదులు మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోయారు. ఏంటి సార్ అంత సింపుల్గా చెప్తున్నారు? మీరు చేసిన తప్పు వల్ల మా జీవితాలు నాశనం అయిపోయాయి తెలుసా? బాబు ఆగు. మీరు కోపడ్డంలో తప్పులేదు. జరిగిన విషయం తెలుసుకోవడానికి మాకే 3 రోజులు పట్టింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేసి చెప్దామంటే మీరు జైల్లో ఉన్నారని తెలిసింది. మేము వదిలేసింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీంని. ఈ విషయం బయటపడితే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి అలా అని చెప్పేసి మమ్మల్ని ఇరికించేస్తారా? మీకు తెలుసు, డాక్టర్కి సొసైటీలో ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే మొత్తం లైఫ్ రూయిన్ అయిపోతుంది. ఐఎమ్ రియలీ సారీ. అప్పటి నుంచి మీ ఫ్రెండ్ని స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పోలీసులు వస్తే నయీం ఇంకా కోమాలో ఉన్నాడని చెప్పి మెయింటైన్ చేస్తున్నాం. ఇంకో వారం రోజుల్లో మీ ఫ్రెండ్ స్పృహలోకి రావచ్చు. సారీ సార్, ఇదంతా నా వల్ల జరిగింది. చచ్చిపోతున్న మా సుబ్బుగాడిని బతికించారన్న ఒకే ఒక కారణం వల్ల వదిలేస్తాను మిమ్మల్ని. రే ఆపరా, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. ఆ ఫోన్ ఇటీరా. ఏమైపోయావు తమ్ముడు? అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా. ఏమైంది? మీ వదినికి ఏమైనా? పీడి పులకేసి. అది కాదన్నా, మేము ఇరుక్కున్న దొంగతనం కేసు ఉందే, అది ఎవరు చేశారో తెలిసిందన్నా. ఎవడో నయీం అంట. నయీమా? ఆ, వాడితో మీరెందుకు పెట్టుకున్నారు? మాకేమైనా సరదానా అన్న? హాస్పిటల్లో జరిగిన మిస్టేక్ అది. అన్నా, ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలన్నా. ఏంటి తమ్ముడు 100 రిక్వెస్ట్ చేస్తావు? ఆర్డర్ వేయాలి నువ్వు. ఓకే సరే, నేను ఫోన్ చేసే అంతవరకు మీరు ఎక్కడా బయట తిరగండి. మీరు పోలీసుల కంటపడితే మనం ఏం చేయలేవు. అంతగా మీరు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళండి. మీకు తోడుగా నా మనిషిని ఒకడిని పంపిస్తాను. తమ్ముడు, సారీ తమ్ముడు, మీ నాన్న ఫ్రెండ్స్ అని తెలియక మిమ్మల్ని కొట్టినాను. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, మీకోసం ప్రాణం ఇస్తాను తమ్ముడు. చెప్పండి తమ్ముడు, ఇంతకీ మీరు జైలు నుంచి బయటకు ఎలా వచ్చారు? ఎవడో సోను సెట్ అండి అన్న, చిరోపతి పంచుకుందాం అంటే బయటకు తీసుకొచ్చాడు. సోను సేట? ఏంట్రా, మద్రాస్ టికెట్లు వేయమని ఇక్కడ వచ్చి దాక్కుంటే వదులుతారనుకున్నావా? అవి క్యాన్సిల్ చేసి ముంబైకి. సోనూ సేట్ హైదరాబాద్ కా బాద్షా. సోనూ సేట్ పైన చేసుకుంటావరా? ఒక్క బుల్లెట్ తల ముక్కల్.
కాల్చరా ఇక్కడ కాల్చు ముక్కలైపోవాలి. అన్నా నేను నిన్నెందుకు కాలుస్తానే అన్నా అన్నా నేను నిన్ను కాను అనే. ఏంద్రా నువ్వు హైదరాబాద్ కు డాను అంట? అబ్బే లేదనా. చెప్పరా, అందరు డాన్లు అయితే మేమెందుకురా సిటీలో ఊరోజు పారిపోవాలనా? అంత మాట నేనెందుకు అంటానా? నీకు ఏకలవ్య శిష్యుండానా? అరే అన్నా వీళ్ళని తీసుకపోయి ఏం చేద్దాం అనుకున్నారా? నేనేం చేస్తానా? వీళ్ళు దొంగతనం చేసిన కంపెనీ ఓనర్ ఏమైనా పట్టుకురమ్మన్నాడా? వాడికేంట్రా మధ్యలో రికవర్ చేసేది పోలీసు వాళ్ళు కదరా. అన్నా ఇదేదో పెద్ద వ్యవహారం లాగుందనా. కుర్రాడని డబ్బుల్ని పట్టకొస్తే 20 లక్షలు ఇస్తానన్నా. కింద ఒకడు వెయిట్ చేస్తున్నాడు, వాడు నైమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. సరే అన్న సరే. టేక్ కేర్. తమ్మి, మీరు వెళ్ళిన తర్వాత జైలుకి పోలీసులు వచ్చారు, మీకోసం ఎంక్వైరీ చేశారు. మీరు బయటికి వెళ్ళినట్లు తెలిసిపోయింది. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, మీరు జాగ్రత్త. మేము బయటకు వచ్చినట్టు పోలీసులకు తెలిసిపోయిందంట. అవునా? రే ఇప్పుడు వెళ్ళరా. పదరా పదనన్న. ఎక్కడ్రా? ఆ పాడుపడ్డ బంగ్లాలో ఉన్నాడన్నా. అన్నీ వెళ్తానా ప్లీజ్? పో తమ్ముడు, వాడు చాలా డేంజర్, జాగ్రత్త. నువ్వు ఈడుతూ ఉండు, మేము వెళ్ళి ఆడుతూ వస్తాం. అలాగే. ఎవడో చూడు. నయీం. ఏ బుడ్డా కౌన్ రే, తెరా దోస్త్ హై క్యా? ఇంట్రడక్షన్ టైం లేదు, 10 డబ్బులు తీసుకొని బయలుదేరపా. నయీం రా. రేయ్ నువ్వు అదేదో అరుస్తూ చెప్తావు అంట కదరా, ఎలా రా? నయీం రా. రేయ్ ఈ అబ్బా నయీం నే తంతారా. రేయ్ పెట్ క్లబ్ అనేది తెలుసారా నీకు? నా మేనమామ, నా లైఫ్లో ఆడే పెద్ద విలను. ఆడనే 5-6 సార్లు తన్నేసి వచ్చాను. నువ్వెంతరా నీ అబ్బా నయీం. మార్ మార్ మార్. రేయ్ ఏదో పీక్తామని వచ్చారు, అప్పుడే కారు పోయిందా? मार 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 साले. రే ఇక చాలరా, కోడికెళ్ళి లోపు చచ్చిపోయి ఉన్నాడు. చల్పే అన్నా ఇక్కడ నయం గాడికి వచ్చిందన్నా. షాబాష్ తమ్ముడు, షాబాష్. తాట తీసాం. ఏ టైం అవుతుంది, కోర్టు క్లోజ్ చేస్తారు, త్వరగా త్వరగా. సార్ జైలు నుంచి వస్తున్నా సార్, వాళ్ళు బయటకు వచ్చేసారంట. సార్ తిట్టకండి సార్, నా సిన్సియారిటీ గురించి మీకు బాగా తెలుసు. నేను ట్రైనింగ్లో గోల్డ్ మెడలిస్ట్. లాస్ట్ టైం పాలిటిక్స్ వల్ల నాకు పరమేశ్వర చక్రం మిస్ అయింది సార్. అది చనిపోయిన వాళ్ళకి ఇస్తారు మనోహర్. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు సార్. సివిక్ సెన్స్ ఉండదు, అంబులెన్స్ వెళ్తాను కూడా దారి ఇవ్వటం తెలియదురా. కళ్ళు కనపట్లేవా? ఏం రా సిగ్నల్ పడింది. సీదా వచ్చిన బండి కుద్దాం. సిగ్నల్ పడింది. ట్రాఫిక్ లో కొడవలేంట్రా. పోలీస్ వెళ్ళవయ్యా వెళ్ళు. సార్ వాళ్ళు సిటీలో ఎక్కడ ఉన్నా నా కళ్ళ నుంచి తప్పించుకోలేరు సార్. వాళ్ళని పట్టుకున్న తర్వాతే కృష్ణ మనోహర్ మీకు ముఖం చూపిస్తాడు. ఎస్ సార్.
ఈరోజు జఫాగాడు. లడ్డన్నా ఈడి పరిస్థితి ఏంటి? రేయ్ ఫోన్ చేయరా మీ ఓనర్కు. తప్పదానా? హలో కుర్రాళ్ళు క్యాష్ రెడీ. సంజీవ్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. సోను సైడ్ రేయ్ హైదరాబాద్ కా బాద్షా. రే ఆ కారు మా ఎండి గడిచారా? ఎప్పటికీ ఎండి రెండు ప్రాణాలు అవుతుంది. డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తారా నీ చెప్పా? రే కేసులో ఇరుక్కుంది మేము, రికవరీ చేయాల్సింది పోలీసులు. మధ్యలో నీదు అది కాదురా, అందులో కొన్ని దొంగ నోట్లు ఉన్నాయి. దొంగ నోట్లు సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప ఎంఎస్ సెక్యూరిటీస్ లో జరిగిన దొంగతనం కేసులో అసలైన నిందితుడు నయీం అని కోర్టు విశ్వసిస్తోంది. ఏటీఎంల ద్వారా దొంగ నోట్లు చలామణి చేస్తూ ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఎంఎస్ సెక్యూరిటీ సంస్థను సీజ్ చేసి ఆ సంస్థ అధినేతను అదుపులోకి తీసుకోమని ఆదేశించడమైనది. దొంగతనం చేయకపోయినా అలాంటి ప్రయత్నమే తప్పుగా భావిస్తూ వీరబాబు, అజయ్, కిరణ్లకు 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, వాళ్ళు కోర్టులోనే ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ రేయ్ యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? జైలు నుంచి తప్పించుకున్నందుకు. పదా మేము అక్కడికే డ్రాప్ చేస్తాం. బాయ్. శుభగడ్ జాగ్రత్త. అలాగే బాయ్. బాయ్. టేక్ కేర్. ఓకే. విజయ్ క్లీనప్ క్లియర్. సిద్ధు టేక్ వెళ్ళమా. రెడీ సైలెన్స్ ప్లీజ్. టేకింగ్. రేపటి నుంచి హౌస్ సీన్స్ కదా. ఓకే ప్యాకప్. సూపర్ రా. వారిని అవ్వ ఈడూరులోకి వచ్చాడంట్రా. ఎరా బాబు ఎరా బాబు. ఎవరు ఎలా వచ్చేస్తున్నాడు? ఈడే రావా మిస్డ్ కాల్ సూర్బాబు గాడు. నేనంటే పిచ్చా ఎదవకి. సూర్బాబు అరే జాగ్రత్త, పడిపోతావు. కొడక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తవేట్రా? నీ మీద ఎంత భయం కట్టించుకున్నాను తెలుసా? ఎత్తలేదా? ఒరే నా సాయి శక్తిలో ప్రయత్నం చేశాను రా, వీలవలేదురా. పద. ఒరే అబ్బాయి వెళ్ళరారా, పట్టుకో చేయలేకెత్తుంది. నమ్మకస్తుడేనా? పర్లేదు, మనడి పద. హీరోయిన్కి ఇవాళ షూటింగ్ లేదంటరా? ఉంటదిరా, రూమ్కి వెళ్ళాలని మాట్లాడుకుందా. Life is calling. The joy within is smiling. Oh, my heart is singing. Come on, life is calling. There's no falling. Let's go, yo.